టాలీవుడ్లో ఎప్పటికప్పుడు గణాంకాలు మారిపోతుంటాయి. టాప్ హీరోలు ఎవరు అన్నది ఆ లెక్కల్ని బట్టి చెప్తుంటారు. ప్రస్తుతం గడిచిన 2016 సంవత్సరానికి గాను జూనియర్ ఎన్టీఆర్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో హైయెస్ట్ కలెక్షన్స్ క్రియేట్ చేసి రికార్డ్ సృష్టించాడు. ఈ సంవత్సరం జనవరిలో విడుదలైన నాన్నకు ప్రేమతో సినిమాతో 75 కోట్ల మార్కెట్ని అందుకుంటే, జనతా గ్యారేజ్ సినిమాతో 100 కోట్ల మార్క్ని అందుకొని టాప్ హీరోగా నిలిచాడు. ఈ సంవత్సరం తెలుగు హీరోల్లో కేవలం స్టార్డమ్తో క్రియేట్ చేసిన రికార్డ్ ఇదే కావడం గమనార్హం. ఇటీవలే ఒక నేషనల్ ఛానల్ చేసిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. అన్ని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం సినిమాలను సర్వే చేసిన ఈ బృందం ఇచ్చిన రిపోర్ట్లో జనతా గ్యారేజ్ సినిమా టాప్లో నిలిచింది. ఈ సినిమాలో మోహన్ లాల్ ప్రధాన ఆకర్షణగా మలయాళంలో కూడా రిలీజ్ అయి అక్కడ కూడా సెన్సేషన్ని క్రియేట్ చేసింది. ఇక సౌత్ ఇండియన్ సినిమాకి వస్తే రజనీకాంత్ నటించిన కవ్వాలి మూవీ ఫస్ట్ లుక్ ప్లేస్లో నిలిచింది. కాలీవుడ్లో ఇదే హైయెస్ట్ మార్క్ని అందుకున్న చిత్రంగా రికార్డ్ సృష్టించింది. తమిళంలో రజనీకాంత్కి ఉన్న క్రేజ్ని బట్టి ఈ సినిమా ఫ్లాప్ టాక్ వచ్చినా కూడా కలెక్షన్స్ పరంగా సూపర్ సక్సెస్ని సాధించిందనే చెప్పాలి. ఈ సినిమా తర్వాత తమిళంలో విజయ్ నటించిన తేరీ సినిమా 2వ స్థానాన్ని దక్కించుకుంది. ఈ సినిమా 170 కోట్ల మార్కెట్ని అందుకుని విజయ్ సత్తాని చాటి చెప్పింది. ఇందులో విశేషం ఏంటంటే, తమిళంలో తలైవా అని పిలిచేది కేవలం రజనీకాంత్ని, ఆ తర్వాత విజయ్ని మాత్రమే. అయితే తెలుగులో తలైవా అని ఇప్పుడిప్పుడే పిలిపించుకుంటున్న జూనియర్ ఎన్టీఆర్ ఈ మార్క్ని అందుకోవడం, ఇక తెలుగు సినిమాల్లో జనతా గ్యారేజ్ తర్వాత స్థానంలో అల్లు అర్జున్ నటించిన సరైనోడు 2వ స్థానాన్ని దక్కించుకుంది. ఈ 2 సినిమాలు ఈ సంవత్సరం టాలీవుడ్ స్టామినాను చాటాయి. గతేడాది బాహుబలి వచ్చి బాక్సాఫీస్ దగ్గర సునామీ సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సంవత్సరం పెద్ద హీరోల సినిమాల కంటే కూడా ఎటువంటి అంచనాలు లేని ఈ 2 సినిమాలు టాప్ రికార్డ్స్ని దక్కించుకోవడం టాలీవుడ్కి కలిసొచ్చే అంశం. ఇలాగే చిన్న హీరోల సినిమాలు కూడా 100 కోట్ల మార్జిన్ని దాటితే తెలుగు ఇండస్ట్రీకి తిరుగులేదని, హీరోల మధ్య పోటీ ఇలాగే ఉంటే ఖచ్చితంగా టాలీవుడ్ నుంచి మంచి బ్లాక్ బస్టర్ సినిమాలు వస్తాయని చెప్తున్నారు సినీ ట్రేడ్ విశ్లేషకులు. ఈ రిజల్ట్స్ నెక్స్ట్ ఇయర్ కూడా రిపీట్ అవుతాయని నమ్మకంగా చెప్తున్నారు. Like and subscribe Eagle Media Works.